నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను రఫీ. తిరుపతిలో ఏం జరిగింది? అపశృతికి కారణం ఏంటి? కంట్రోల్ చేయలేకపోయారా? భద్రతను గాలి కొదిలేశారా? అందువల్లే తొక్కిసలాట. విషాదానికి బాధ్యులు ఎవరు? టీటీడీ సమాధానం ఏంటి? ఊహించని ఘటనతో తిరుపతి ఉలిక్కిపడింది. గోవింద నామస్మరణలు ప్రతిధ్వనించాల్సిన చోట భక్తుల ఆర్తనాదాలు వినిపించాయి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వెళ్లిన 6 భక్తుల్ని వైకుంఠానికి పంపించారు. తిరుపతిలో అసలేం జరిగింది? తొక్కిసలాటకు కారణాలేంటి? ఎవరిది నిర్లక్ష్యం? ఎందుకు అలసత్వం? తిరుపతిలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణాలేంటి? కంట్రోల్ చేయలేకపోయారా? భద్రతను గాలికొదిలేశారా? ఎవరిది నిర్లక్ష్యం? ఎందుకీ అలసత్వం? వైకుంఠ ద్వార దర్శనానికి వస్తే వైకుంఠానికే పంపుతారా? విషాదానికి బాధ్యులెవరు? టీటీడీ సమాధానం ఏంటి? ముక్కోటి ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకున్నారు. టోకెన్ల జారీ కౌంటర్ల దగ్గర గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు కాశారు. గురువారం తెల్లవారుజామున టికెట్లు జారీ చేస్తారని తెలుసు. అయినా ముందు రోజు సాయంత్రమే క్యూ కట్టారు భక్తులు. క్యూ లైన్లో వెనకపడితే ఎక్కడ టోకెన్ దొరకదేమోనన్న కంగారు. మరోవైపు ఎప్పుడు ఎలా ముందుకు వెళ్లాలన్న ఆతృత. ఈ టైంలో ఓ గేట్ ఓపెన్ చేశారు. అంతే, ఒక్కసారిగా వందలాది మంది లోపలకు దూసుకు వెళ్లారు. వీరిని కంట్రోల్ చేయడం అక్కడున్న పోలీసుల వల్ల కాలేదు. ఫలితంగా 6 ప్రాణాలు గాలిలో కలిశాయి. పుణ్యం కోసం పోతే ప్రాణాలు పోయాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన వైకుంఠ దర్శనానికి టోకెన్ల కోసం వెళితే తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఉత్తర ద్వార దర్శన ప్రయత్నాలు ఉసురు తీశాయి. టోకెన్ల కోసం వందలాది మంది భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని శ్రీనివాసం దగ్గర అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాటలో గాయపడిన మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి రుయాకు తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది. మిగిలిన వారిని సిమ్స్, రుయాకు తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ మరో 3 భక్తులు మృతి చెందారు. అటు స్విమ్స్లో చికిత్స పొందుతూ మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6కు చేరింది. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మృతుల్ని తమిళనాడుకు చెందిన మెట్టుసేలం మల్లిక, నర్సీపట్నంకు చెందిన బొడ్డేటి నాయుడు బాబు, విశాఖపట్నంకు చెందిన జి రజనీగా గుర్తించారు. గాయపడిన 40 మందిలో 36 మంది భక్తుల ఆరోగ్యం నిలకడగా ఉంది. సాధారణ వార్డుల్లో 36 మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు. 4 పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మేము ఈవినింగ్ 6:30కి వచ్చాము. అప్పటి నుంచి లైన్లో ఉన్నాం. ఒకటేసారి 8:30కి ఒకటేసారి అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఆ గేట్లో వైర్ ఏదో ఎరిగిపోయిందను 2-3 స్లో తప్పి పడిపోయింది. 5కి వచ్చాం సార్. ఇక్కడే నిలబడినాము. ఇక్కడ మా ఎక్కువ ఉంది సార్. సాబతుకులు గడ్డకి ఇప్పుడు పడినాం సార్. గడ్డకి వేసుకొని పోయి ఊపిరి ఆడకుంటే చాలా బాధల్లో పడినాం సార్. మరి ఇప్పుడు లైన్ లో వచ్చినాం సార్. ఇదే కండిషన్ సార్ వాళ్ళు అందరూ ఉండి ఎంత మేలయ్యేది సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇట్లాంటి ఇబ్బంది కాదు, భారీ ఇబ్బంది. 10 నిమిషాలు ఆగింటే ప్రాణాలు పోయేది. మా అక్కకి 15 నిమిషాలు కాదని చెప్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్ కి సిమ్స్ లో కాదని చెప్తున్నారు. బయట ఇంకా నర్సాపురం 500 మంది వచ్చినాము. ఇక్కడ ఎవరూ లేదు. 6 మందికి ఇదైంది. వైకుంఠ ద్వారం దర్శన టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుపతిలో 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో 1 కేంద్రంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. విష్ణు నివాసం దగ్గర కౌంటర్ గేట్లు తెరవగానే ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాటకు దారితీసింది. అక్కడ ఉన్న పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని కంట్రోల్ చేశారు. కానీ అప్పటికే 8 మంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వాళ్లకు వెంటనే సిపిఆర్ చేసి అంబులెన్సుల్లోకి ఎక్కించారు పోలీసులు. కానీ అంబులెన్సుల డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా బాధితుల్ని ఆసుపత్రులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా 6 ప్రాణాలను డాక్టర్లు కాపాడలేకపోయారు. వారిని వెంటనే తీసుకొస్తే ప్రాణాలు దక్కేవేమోనని భక్తులంటున్నారు. సార్ వచ్చి మేము ఒక గంటప్పుడు బైరాడ పడే ఉంది కదా, అక్కడ నిలుచుకున్నాము. మేము వచ్చినప్పుడు 1 o'clock క్రౌడ్ కూడా తక్కువ ఉన్నది. మా క్రౌడ్ తక్కువ ఉండదని అక్కడ కూర్చున్నాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. మాకేం అలాంటి లో టైం కనబడలేదు. ఈసారి వచ్చినప్పుడు ఏమైందంటే ఒకటేసారి ప్రెజర్ ఎక్కువ అయ్యి తోసేసినప్పుడు నాకు ఫస్ట్ హార్ట్ కొట్టింది. అయిన తర్వాత అతను కింద పడినాడు తొక్కేస్తారు. అది కాలిరిగిపోయింది. వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్లపై గుమికూడకుండా బైరాగి పట్టణ దగ్గర ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించేందుకు క్యూలైన్ గేట్ తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
எல்லாம் பட்டது பண்ண போறேன்ப்பா వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనాల కోసం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత కొన్నేళ్లుగా తిరుమలలో 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలేసుని ఉత్తరద్వార దర్శనాల కోసం సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టింది టీటీడీ. పెద్ద మొత్తంలో కౌంటర్లు ఏర్పాటు చేసింది. అక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచింది. కానీ విష్ణు నివాసంతో పాటు బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్ దగ్గర తొక్కిసలాట జరిగింది. 40 మంది ఇక్కడ రూయా హాస్పిటల్లో ఎస్వి స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స జారీ ప్రక్రియ మొదలైంది. 3 రోజులకి గాను రేపు పొద్దున్న అనుకున్నాము. ఎక్కువ మంది రావడంతో త్వరగా స్టార్ట్ చేయడం జరిగింది. సో సుమారుగా 130,000 దాకా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఘటన జరిగిన ప్రాంతంలో భక్తులు వందల్లో ఉంటే పోలీసులు మాత్రం 10ల సంఖ్యలోనే ఉన్నారు. తొక్కిసలాట స్పాట్లో 4-5 పోలీసులే ఉన్నారు. భక్తులు ఒక్కసారిగా దూసుకుపోవడంతో కంట్రోల్ చేయడం వారి వల్ల కాలేదు. అడ్డొచ్చిన వాళ్లను తోసేసుకుంటూ భక్తులు లోపలకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొందరు కింద పడి స్పృహ కోల్పోయారు. చివరకు తాళ్లను అడ్డం పెట్టి భక్తుల్ని పోలీసులు ఆపాల్సొచ్చింది. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్, అదనపు పోలీస్ బలగాలు భారీగా వచ్చాయి. మరోవైపు ఘటనా స్థలం దగ్గర వెంటనే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు నగరపాలక కమిషనర్ తెలిపారు. క్యూలైన్ల దగ్గర సరైన భద్రత ఏర్పాటు చేయలేదని కొందరు భక్తులు ఆరోపిస్తున్నారు. టోకెన్ల కోసం ఎంతమంది భక్తులు వచ్చారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్థానిక సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఈ ఘటనలో అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అంటున్నారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ టోకెన్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్తో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారన్నారు. దీంతో ఒక్కసారిగా భక్తులు ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగిందని ఆయన స్పష్టం చేశారు. టెలికాన్ఫరెన్స్లో సీఎం అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. బాధేస్తుంది, ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం, దైవ నిర్ణయం. మనం ఖండించటం తప్ప, వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగకుండా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వైకుంఠ ఏకాదశి నిర్వహణపై అధికారులు చాలా ఈజీగా తీసుకున్నారని ఫైర్ అయ్యారు ఆయన. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. 6 భక్తులు చనిపోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. టీటీడీ అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. సరైన ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ టోకెన్లిచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తారు. అటు తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తొక్కిసలాట తనను తీవ్ర వేదనకు గురి చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పలువురు నేతలన్నారు.
మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తిరుపతి ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ తరఫున ఇప్పుడే కార్యకర్తలు సహాయ చర్యలు కోరుకుంటా ఉన్నారు. అంటే ఏకాదశి సందర్భంగా సహజంగానే పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది కొండకు వస్తారు. వాళ్ళకందరికీ కూడా ఫ్రీ టోకన్స్ ఇస్తామని టీడీపీ ప్రకటించింది. ఆ ప్రకారం జనం వచ్చారు. మరి గ్రౌండ్లో వాళ్ళని పెట్టారు. వాళ్ళని ఒకసారి గేట్లు ఓపెన్ చేయడం వల్ల తొక్కిసారి జరిగిపోయి ఆ స్టాంపేడ్లో కొంతమంది చనిపోయారు. 9 మంది 10 మంది లెక్క తర్వాత విషయం. ఈ విషయంలో మాత్రం పోలీసుల వైఫల్యంగానే మేము చూస్తా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంటు టీటీడీ సమన్వయం లోపంగా మేము చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకి తగిన సహాయం చేయాలని చెప్పేసి, వైద్య సదుపాయాన్ని కల్పించాలని, స్థానికంగా సిపిఐ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ వారి చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సంతాపం మరోసారి సిపిఐ తెలియజేస్తా ఉంది. దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరడం జరుగుతుంది. అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీ. 10 రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేసింది. తిరుపతిలో 9, తిరుమలలో 1 కౌంటర్ను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. 10 రోజుల పాటు ఈ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, ఎంఆర్ పల్లి, శ్రీనివాసం, విష్ణు నివాసం, 2వ చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరణి, సత్యనారాయణపురం ప్రాంతాల్లో టీటీడీ టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భక్తులకు చేరవేయడంలో టీటీడీ విఫలమైందనే ఆరోపణలున్నాయి. దీంతో భక్తులు మంగళవారం రాత్రి తిరుపతికి పయనమయ్యారు. బుధవారం ఉదయం నుంచే వేలాదిగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్కు చేరుకున్న భక్తులను క్యూ లైన్లోకి అనుమతించలేదు. దీంతో సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూ లైన్లోకి పంపమని సూచించిన డీఎస్పీ ఒకరు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8:35 ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచిపెట్టాలని డీఎస్పీ ఆదేశించడంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించడంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. దీంతో కింద పడిపోయిన వారిని పైకి లేపే అవకాశం లేక ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు నిర్వహిస్తామని విస్తృతంగా ప్రచారం చేసిన టీటీడీ ఏర్పాట్ల విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు, పోలీసులకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు. తొక్కిసలాటకు ముందు ఏం జరిగింది? భక్తుల్ని ఒక్కసారిగా గుంపులుగా వదలటంతోనే ఘటన జరిగిందా? రద్దీ దృష్ట్యా ముందు రోజు రాత్రి 9 గంటలకే టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదా? అసలు తొక్కిసలాటకు ముందు తర్వాత ఏం జరిగింది? గోవింద నామస్మరణలు ప్రతిధ్వనించాల్సిన చోట ఆధ్యాత్మిక నగరం భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఊహించని ఘటనతో తిరుపతి ఉలిక్కిపడింది. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటతో హాహాకారాలతో తల్లడిల్లింది. కింద పడ్డ వాళ్లను తొక్కుకుంటూ కొందరు వెళితే ప్రాణభయంతో తోసుకుచేసిన వారు మరికొందరు. ఫలితంగా వైకుంఠ దర్శన టోకెన్ల కోసం వచ్చిన 6 భక్తులు వైకుంఠానికి వెళ్లిపోయారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో శ్రీవారి ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలని ఆశించిన వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. కాళ్ల కింద పడి నలిగిన వారిని బతికించుకోవాలని ఆయా కుటుంబాల వారు చేసిన ప్రయత్నం అందరినీ కంటతడి పెట్టించింది. రోజుకు 75,000 మందికి పైగా భక్తులు తిరుమలకు తరలివస్తారు. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు 6-7 లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఈసారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ విషాదాన్ని మిగిల్చింది. గతంలో తిరుమల క్యూలైన్లలో తొక్కిసలాటలు జరిగినా ఈ స్థాయిలో ప్రాణ నష్టం లేదు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ చర్యలు తీసుకుంది.
ఈసారి వైకుంఠ టోకెన్ల జారీలో మాత్రం పకడ్బందీగా ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలున్నాయి. శ్రీనివాసం, ఇందిరా మైదానం దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లే క్యూలైన్లోకి అనుమతించారు. సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. అటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద బుధవారం ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాశారు. రామచంద్ర పుష్కరిణి కౌంటర్ దగ్గర భక్తుల్ని క్యూలైన్లోకి అనుమతించే క్రమంలో తోపులాట జరిగింది. క్యూలైన్లోకి వెళ్లే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది కింద పడిపోయారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్యూలైన్ల దగ్గర కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగేందుకు నీరు సైతం పెట్టలేదని చెబుతున్నారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో ఒక్కసారిగా గేట్లు తెరవడంతో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 40 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్ర మండలం నరసాపురం నుంచి 360 మంది గోవిందమాల భక్తులు కాలినడకన తిరుపతికి చేరుకున్నారు. వీరిలో 6 పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందినవారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు తిరుపతిలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం వేకువజాము 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉంది. అయితే భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి 9 గంటలకే పంపిణీ మొదలుపెట్టారు. దీనికి తోడు అపరిమితంగా టోకెన్ల జారీకి టీటీడీ సన్నద్ధం కావడంతో కౌంటర్ల దగ్గరకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. శ్రీనివాసం దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు భక్తులను ఒక్కసారి గుంపులుగా వదలడమే తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది. ఒక్కో కౌంటర్ దగ్గర 3-4 పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించారని భక్తులు చెబుతున్నారు. తొక్కిసలాట జరిగాక అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారని అంటున్నారు. అసలు తొక్కిసలాటకు ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో ఓసారి చూస్తే బుధవారం ఉదయం 5 గంటలకే తిరుపతిలోని 9 కౌంటర్లలో భక్తుల రాక ప్రారంభమైంది. ఉదయం 7:30 కల్లా భక్తులతో క్యూలైన్లు నిండాయి. 8:30కు క్యూలైన్ల దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. ఉదయం 9:30కు పూర్తి స్థాయిలో క్యూలైన్లు నిండి ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గుమికూడారు. 10:30కు టీటీడీ అధికారులు పర్యవేక్షించి వెళ్లిపోయారు. 11:30కు భక్తులు టాయిలెట్స్ కోసం, తాగునీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారుల్ని నిలదీశారు. మధ్యాహ్నం 12:30 తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. 1:30 భక్తుల తాకిడి మరింత ఎక్కువైంది. 2:30 అవుతున్నా కౌంటర్ కేంద్రాల దగ్గర భక్తుల్ని టీటీడీ అధికారులు అప్రమత్తం చేయలేదని ఆరోపణ. మధ్యాహ్నం 3:30కు క్యూలైన్లో వేచి ఉండలేక టికెట్లు ఎప్పుడిస్తారంటూ టీటీడీ అధికారుల్ని భక్తులు నిలదీశారు. సాయంత్రం 4:30కు శ్రీనివాసం, బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్స్ దగ్గర రాత్రి 9 గంటలకు టోకెన్లు ఇస్తారని ప్రకటించారు. సాయంత్రం 5:30కు రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ కౌంటర్లకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. సాయంత్రం 6:30కు కౌంటర్ కేంద్రాల దగ్గర టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తుండటంతో టోకెన్లు ఇస్తారని భక్తులు అనుకున్నారు. రాత్రి 7:30 గంటలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ వారు ముందుకు సాగడంతో శ్రీనివాసం కౌంటర్ దగ్గర తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళ క్యూలైన్లో కింద పడిపోయింది. రాత్రి 7:45 కింద పడిన మహిళపై నుంచి భక్తులు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. 8 గంటలకు మరో 10 మంది భక్తులు కింద పడిపోయారు. వారంతా గాయపడ్డారు. అప్పుడు అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ భక్తులను రుయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేశారు. 8:30కు స్పృహ కోల్పోయిన మహిళ ఆసుపత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే చనిపోయింది. అదే సమయంలో బైరాగిపట్టెడ రామనాయుడు స్కూల్ వద్ద తోపులాటలో మరికొందరు కింద పడి స్పృహ కోల్పోయారు. వెనుక ఉన్న భక్తులు వీరిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. రాత్రి 9:10 కింద పడిపోయిన భక్తుల్ని రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5 చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గుర్తించారు. వైకుంఠ దర్శన టికెట్ల కోసం వెళ్లి కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా భక్తుల భద్రత కోసం టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాటి ఫోకస్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.